హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ బిఎస్ రావు. వెల్కమ్ టు మై డేర్ వెల్త్. మనం చూస్తుంటాం మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మన రిలేటివ్స్లో కానీ, మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, ఇంకా మన చుట్టుపక్కల కానీ చాలామంది పేరెంట్స్ వాళ్ళకి ఇష్టమైన కోర్సులు వాళ్ళ పిల్లలు చేయట్లేదని చాలా బాధపడుతుంటారు. దీనివల్ల పేరెంట్స్కి పిల్లలకి మధ్య గొడవలు జరుగుతుంటాయి, మనస్పర్ధలు వస్తుంటాయి, వాళ్ళ మధ్య ప్రేమ పోయి ద్వేషం ఉంటుంది. దీనివల్ల పిల్లలకి మనశ్శాంతి ఉండదు అండ్ పేరెంట్స్కి మనశ్శాంతి ఉండదు. ఇలాంటి పరిస్థితి రాకుండా పేరెంట్స్కి ఇష్టమైన కోర్సులే పిల్లలు ఇష్టంగా చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలి, ఏ టెక్నిక్స్ వాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టెక్నిక్స్ వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ పాటించడం చాలా టఫ్. అయినప్పటికీ పేరెంట్స్ శ్రద్ధగా ఈ టెక్నిక్స్ కనుక ఫాలో అయితే కనుక పిల్లలు ఖచ్చితంగా పేరెంట్స్కి ఇష్టమైన కోర్సులు ఇంట్రెస్ట్గా చేసి చాలా సక్సెస్ అవుతారు. దానివల్ల పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ అవుతారు. ఈ వీడియోలో మనం అన్ని ఫీల్డ్స్ కవర్ చేయలేం కాబట్టి ఎగ్జాంపుల్గా ఒక మెడిసిన్ ఫీల్డ్ తీసుకుందాం. పిల్లల మైండ్ సెట్ మోల్డ్ చేయాలంటే రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి, పిల్లలు ఏదైనా కోర్స్ చేయాలి అని డెసిషన్ తీసుకునే ముందు, ఇంకోటి పిల్లలు ఏదైనా కోర్స్ చేయాలి అని డెసిషన్ తీసుకున్న తర్వాత. సపోజ్ మీ పిల్లలు ఏదైనా కోర్స్ చేయాలి అని డెసిషన్ తీసుకునే ముందు అయితే కనుక మీ పిల్లలకి ఫార్మేటివ్ ఇయర్స్ అంటే 5 years నుంచి 10 years మధ్యలోనే మోరల్ స్టోరీస్ చెప్పాలి. ఆ మోరల్ స్టోరీస్లో హీరో క్యారెక్టర్ డాక్టర్ అయి ఉండాలి. సో ఆ స్టోరీస్లో హీరో అచీవ్మెంట్స్ అంటే డాక్టర్ అచీవ్మెంట్స్, తను చేసిన గొప్ప సర్జరీస్, దానివల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడటం, చాలా పేరు ప్రఖ్యాతులు రావటం, ఇలాంటివి హైలైట్ చేసి కనుక మనం మోరల్ స్టోరీస్ చెప్తే కనుక ఆటోమేటిక్గా పిల్లల సబ్కాన్షియస్ మైండ్లో మెడిసిన్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఏర్పడిపోతుంది. పిల్లలకి మోరల్ స్టోరీస్తో పాటు ఆటలు కూడా ఆడిస్తాం కదా, ఆ ఆటల్లో మీ పాప ఒక డాక్టర్గా నటించేట్టుగా చేసి తను సర్జరీ చేసినట్టు, ఆ సర్జరీ చాలా సూపర్ సక్సెస్ అయినట్టు, దానివల్ల తను చాలా హ్యాపీ అయినట్టు నటించేట్టు చేస్తే కనుక ఆ పిల్లల మైండ్లో ఇంకా మెడిసిన్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఎర్లీ అడోలసెంట్ ఏజ్ అంటే ప్రారంభ కౌమార దశ అంటే 10 to 12 years మధ్యలో మెడికల్ ఫీల్డ్స్లో ఉన్న అడ్వాన్స్మెంట్స్ గురించి, డాక్టర్స్కి వచ్చే రెస్పెక్ట్ గురించి, వాళ్ళకి వచ్చే గ్లోబల్ రికగ్నిషన్ గురించి, వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి, వాళ్ళకి వచ్చే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, వేరు వేరు దేశాలు తిరిగే అవకాశం గురించి, ఇంకా ప్రముఖమైన డాక్టర్స్ సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు వరల్డ్ ఫేమస్ ఆంకాలజిస్ట్, డాక్టర్ ఏవి గురువారెడ్డి గారు వరల్డ్ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు వరల్డ్ ఫేమస్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. వీళ్ళ గురించి, వీళ్ళ సక్సెస్ స్టోరీస్ గురించి కనుక పిల్లలకి చెప్తే కనుక వాళ్ళు చాలా మోటివేషన్ పొందుతారు. దీనికి తోడు పిల్లల చేత మెడికల్ అడ్వాన్స్మెంట్స్ గురించి ఆర్టికల్స్ వస్తుంటాయి కదండి, ఆ ఆర్టికల్స్ చదివి చెప్పమంటే కనుక వాళ్ళు చదివి మనకి చెప్పినాక మనం అప్రిషియేట్ చేసామంటే కనుక బాగా చెప్పావు, బాగా స్టడీ చేసావు అని చెప్తే కనుక వాళ్ళు ఇంకా మోటివేట్ అవుతారు. దీనివల్ల వాళ్ళు వన్ ఫైన్ డే మీకు నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని మీకే చెప్తారు. సో మీ కోరికని వాళ్ళు వాళ్ళ కోరికలాగా తీసుకుంటారు. దానివల్ల వాళ్ళు మరింత ఇంట్రెస్ట్తో ఆ కోర్స్ చేస్తారు, లైఫ్లో సక్సెస్ అవుతారు, వాళ్ళు హ్యాపీ అవుతారు, మీరు హ్యాపీ అవుతారు. సో నెక్స్ట్ది, పిల్లలు ఏదైనా కోర్స్ చేయాలి అని డిసైడ్ అయినాక ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ నేను చెప్పేది నువ్వు వినాలి, నేను చెప్పాలి నువ్వు వినాలి, నువ్వు పిల్లవాడి, నీకేం తెలియదు, నీ మీద నాకు హక్కు ఉంది, నీ మీద నాకు అధికారం ఉంది, ఏం మాట్లాడద్దు, ఇలా రియాక్ట్ అవుతుంటారు. కానీ పేరెంట్స్ ఇలా రియాక్ట్ అవ్వకుండా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళని ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళతో, చూడు నాన్న, ముందు నేను చెప్పేది పూర్తిగా విను, శ్రద్ధగా విను, అది విన్నప్పటికీ నువ్వు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నావో అదే కోర్స్ చేస్తానంటే కనుక మేము సపోర్ట్ చేస్తాము, వీఆర్ విత్ యూ అని వాళ్ళ నమ్మకాన్ని మనం పొందాలి. అలా నమ్మకాన్ని మనం పొందినాక వాళ్ళకి పిల్లలు ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నారో దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కనుక మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్ళ చేత మాట్లాడించి ఆ ఫీల్డ్లో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కనుక వాళ్ళకి వివరించేటి చేస్తే కనుక వాళ్ళకి ఆ ఫీల్డ్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. అలాగే మనము మన పిల్లలు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్ గురించి కూడా ప్రోస్ అండ్ కాన్స్ పిల్లలకి చెప్పామంటే కనుక వాళ్ళు ఆలోచించుకొని 50% కేసెస్లో పేరెంట్స్ ఏ కోర్స్ అయితే చెప్పారో అదే కోర్సు చేస్తూ ఉంటారు. మిగతా 50% వాళ్ళు దృఢ సంకల్పంతో నేను ఇదే కోర్స్ చేస్తాను, నాకు ఇదే కోర్స్ ఇంట్రెస్ట్ అని చెప్తే కనుక మీరు వాళ్ళ దృఢ సంకల్పాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఆ కోర్స్ చేసేట్టుగా చేస్తే కనుక చాలా మంచిది. చూడండి, మనం చూస్తున్నాం సచిన్ టెండూల్కర్కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం, కానీ వాళ్ళ నాన్నగారికి క్రికెట్ అంటే ఇష్టం లేదు. కానీ వాళ్ళ అబ్బాయి ఇష్టాన్ని తను సపోర్ట్ చేయడం వల్ల సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్ అయ్యాడు, చరిత్రలో మర్చిపోలేని క్రికెటర్ అయ్యాడు. అలాగే ఏఆర్ రెహమాన్కి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు. కానీ వాళ్ళ అమ్మగారు ఏఆర్ రెహమాన్ని సపోర్ట్ చేసి మోటివేట్ చేయడం వల్ల ఏఆర్ రెహమాన్ చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అలాగే ఈనాటి సినీ యాక్టర్స్ తీసుకుంటే కనుక మెగాస్టార్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, ఇలా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ వల్ల వాళ్ళు ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారు. సో మీ పిల్లలు కూడా మీరు మోటివేట్ చేసి కనుక వాళ్ళు కూడా ఖచ్చితంగా గొప్ప స్థాయికి చేరుకుంటారు అండ్ లైఫ్లో సక్సెస్ అవ్వగలరు. చూస్తున్నాను ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లలు ఏదడిగినా కాదు లేదు అనకుండా చేయడం వల్ల పిల్లలకి నో అనేది యాక్సెప్ట్ చేసే స్థితిలో వాళ్ళు ఉండట్లేదు. అందువల్లనే ప్రతి చిన్న చిన్న విషయానికి ఈ రోజుల్లో పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, రకరకాల ఎడిక్షన్స్కి గురవుతున్నారు, రకరకాల సైకలాజికల్ డిజార్డర్స్కి గురవుతున్నారు, ఇంకా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కూడా అవుతున్నారు కొన్ని సందర్భాల్లో. కాబట్టి పిల్లల్ని అర్థం చేసుకొని
వాళ్ళు ఏ కోర్స్ అయితే దృఢ సంకల్పంతో చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్ చేయడానికి మీరు కనుక మోటివేట్ చేస్తే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా గొప్ప స్థాయికి చేరుకుంటారు అండ్ లైఫ్లో సక్సెస్ అవుతారు. చూడండి, మీరు మీకు ఇష్టమైన జాబ్లో కానీ, మీకు ఇష్టమైన ప్రొఫెషన్లో కానీ, మీకు ఇష్టమైన బిజినెస్లో కానీ ఉండి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు కదా. మరి మీ పిల్లలకి ఆ అవకాశం ఇవ్వరా? ఇంకోటి, ఒకవేళ మీ పేరెంట్స్ ప్రెజర్ వల్ల మీకు ఇష్టం లేని జాబ్లోనో, మీకు ఇష్టం లేని ప్రొఫెషన్లోనో, మీకు ఇష్టం లేని బిజినెస్లోనో ఉండి ఉంటే కనుక మీరు ఎంత ఫైనాన్షియల్గా డెవలప్ అయినా ఏదో ఓ మూల మీ మనసులో మీకు ఇష్టమైన ఫీల్డ్లో లేనే అని బాధ ఉంటుంది. మరి మీ పిల్లలు కూడా అలానే బాధపడాలనుకుంటున్నారా? కాదు కదా. సో ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వాళ్ళు మీ ప్రిన్సిపల్స్కి, మీ వాల్యూస్కి వారసులు అవ్వాలి కానీ మీ తీరని కోరికలు తీర్చే సాధనాలుగా మాత్రం వాళ్ళని అనుకోవద్దు. సో మీ పిల్లల ఇన్నేట్ ఎబిలిటీస్ అంటే వాళ్ళలో అంతర్లీనంగా ఉన్న శక్తులు గ్రహించి ఆ ఫీల్డ్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి కనుక వాళ్ళు చాలా సక్సెస్ అవుతారు. లేదు అంటే కనుక మీ పిల్లలు ఏ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకొని ఆ ఫీల్డ్ వైపు వెళ్ళేటట్టుగా మీరు కనుక వాళ్ళని మోటివేట్ చేస్తే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్స్లో సక్సెస్ అవుతారు. మీ పిల్లల హ్యాపీనెస్సే మీ హ్యాపీనెస్. ఏమంటారు?